నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విపక్ష పార్టీ యొక్క ధోరణి గమనించినప్పుడు ఏ రాజకీయమైనా ప్రజల కోసం ఉండాలి అన్నటువంటి సత్యాన్ని మాత్రం వదిలేస్తున్నారు. కేవలం స్వార్థపూరితమైనటువంటి రాజకీయం. అది ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా ఇలాంటి ధోరణి మరెప్పటికీ మారుతుందో తెలియదు. కానీ ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒకే ఒక బలమైనటువంటిదో బలహీనమైనటువంటిదో మొత్తం మీద విపక్షం వైసీపీ. దానికి ప్రధాన నాయకులుగా బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. ఆయన సుదీర్ఘ రాజకీయం, ఆయన అనుభవం ఇక్కడ పనిచేస్తున్నట్టుగా లేదు. కారణం ఏంటి? ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల్లో ఉన్నటువంటి డొల్లతనం. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? వైసీపీ గమనించింది, గుర్తించింది, పోరాడేది ఏంటి అని అంటే మెడికల్ కాలేజెస్ అట. అవి ప్రైవేటు యాజమాన్యానికి అప్పగిస్తున్నారట. అది వీళ్ళకి అభ్యంతరం అట. ఇంతకు మించినటువంటి పోరాడదగినటువంటి సమస్యలు లేవా? గమనించరా? గుర్తించలేరా? మీరే పెట్టినటువంటి కేసులు అనేకమైనవి. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద వాటి అడ్రస్ ఎక్కడ? అలాగే అనేక మందిని జైలుకు పంపించారు. అందులో ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి గత ప్రభుత్వం ఈ నాయకులను జైలుకు పంపించినప్పుడు వాళ్ళ మీద చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు ఎక్కడ? ఆ కేసుల యొక్క పరిస్థితి ఏంటి? అడ్రస్ లేకుండా పోయినటువంటి ఆరోపణల మీద ఏమైనా ఆలోచిద్దాం. బొత్స లాంటి సీనియర్ పొలిటీషియన్ కూడా పేలవమైనటువంటి రాజకీయం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ప్రజల కోసం పోరాడుతున్నట్టుగా మాట్లాడితే సరిపోతుందా? అందులో ఉన్నటువంటి అర్థం ఏంటి? జనానికి ఏమాత్రం గ్రహించలేని శక్తిహీనులా? ఇలా ఆలోచిస్తున్నప్పుడు చంద్రబాబు ఎప్పుడూ కార్పొరేట్ కంపెనీలకే కొమ్ము కాస్తారు, వాళ్ళ పక్షాన్ని లబ్ధి చేకూర్చేటటువంటి ఆలోచనలు చేస్తారు అని. ఇది కొంచెం అర్థవంతంగా ఆలోచించాల్సిన ప్రశ్నే. ఆయన లేవనెత్తినటువంటి అంశం ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా బొత్స సత్యనారాయణ, అలాగే ఆయనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా కార్పొరేట్ కంపెనీల కొమ్ము కాసే తత్వం ఒక చంద్రబాబు నాయుడు అనే నాయకుడికి మాత్రమే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఉందా? ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. అదానీని ఎప్పుడైనా ఒక మాట అనగలిగారా? వైసీపీ నాయకులు కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ అంబానీని వేలెత్తి చూయించగలిగారా? నథింగ్. ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఎలాంటి కారణాలున్నా సరే వాటిలన్నిటినీ కారణాలుగా చూయించలేకపోయారు, వాస్తవాలుగా మాట్లాడలేకపోయారు. బికాజ్ వాళ్ళకున్నటువంటి సంపద, వాళ్ళతో ఉన్నటువంటి ఆర్థిక బంధం, వాళ్ళతో కావాల్సినటువంటి వ్యాపారం. గత ప్రభుత్వం చేసినటువంటి వ్యాపారానికి ఒక సంకేతం చాలా. ఏంటా సంకేతం? తండ్రిని చంపేసినటువంటి వాళ్ళ పాత్రలో అంబానీల హస్తం ఉందని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి మరి తన అభిప్రాయం మార్చుకొని అదే అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళకి, అదానీకి సంబంధించినటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చేటటువంటి నిర్ణయాలు ఎలా తీసుకోగలిగారు? రాజ్యసభ మెంబర్గా వీళ్ళ పార్టీ నుంచి అవకాశం ఎందుకు ఇచ్చారు? సో కార్పొరేట్ కంపెనీలను కొమ్ము కాయడం అనేది రాజకీయ నాయకులకు, పార్టీలకు సర్వసాధారణమైనటువంటి విషయం. ఏ పార్టీ, ఏ నాయకుడు తీసుకున్నా సరే గుత్తాధిపత్యం ఉన్నటువంటి ఆర్థిక సంస్థల మీద ఏమాత్రం వేలెత్తి చూయించేటటువంటి సాహసము చేయరు. అలాంటి అభిప్రాయానికి కనీసం ఎప్పుడూ ఎక్కడ వాళ్ళు ప్రయత్నం చేయరు. కారణం ఒకటే, ఆర్థిక బంధం. వీళ్ళు పెట్టుబడులు పెడితే నా రాష్ట్రానికి ఉపయోగపడుతుందేమో అన్నటువంటి ఆలోచన చేసేటటువంటి తత్వం. వీళ్ళ క్యారెక్టర్ అక్కర్లా, వీళ్ళ వ్యక్తిత్వం అక్కర్లా, వీళ్ళ దోపిడీ అక్కర్లా, వీళ్ళు చేసేటటువంటి మోసం అక్కర్లా. బట్ ఎంత మోసగాడైనా సరే పెట్టుబడి పెట్టగలిగినటువంటి కంపెనీ ఉంటే వాడు నాకు రారాజే, నా ఆత్మీయుడే.
అంతకంటే గొప్పవాడు నాకు లేడు అని రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పేటటువంటి ధోరణి ఇవాళ అందరికీ ఉన్నటువంటి అలవాటే. కొత్తగా ఇవాళ బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడిని వేలెత్తి చూయించాల్సిన అవసరం లేదు. ఇంటికి పిలిచి శాలువాలు గప్పి భోజనాలు పెట్టి పదవులు ఇచ్చి వాళ్ళతో వ్యాపారం ఆర్థికమైనటువంటి బంధం కంటిన్యూ చేస్తూ, అలాగే ఆర్థికమైనటువంటి లబ్ధి కోసం తాపత్రయపడినటువంటి వైసీపీ పార్టీ తన గతాన్ని మర్చిపోకూడదు. అలాగే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా సరే అదానీ అంబానీలను మాట్లాడగలరా? నెవర్ నెవర్ నెవర్. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందేంటి? ఏ పార్టీ అయినా సరే కొన్ని తేడాలు ఉంటాయి అంతే. ఇక్కడ చంద్రబాబు నాయుడుకున్నటువంటి ప్రయోజనం వాళ్ళు పెట్టుబడిదారులుగా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక ఆలోచన. గత ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆలోచన వ్యక్తిగతమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇలాంటి అదానీలు అంబానీలు అవసరం కాబట్టి వాళ్ళకి రాజకీయమైనటువంటి ఆర్థికమైనటువంటిది ఎలాంటి తోడ్పాటైనా అందించడానికి వ్యక్తిగతంగా, అలాగే ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రయత్నం బొత్స లాంటి సీనియర్ మర్చిపోతే బట్ జనం మాత్రం మర్చిపోరు. అలాగే ఈ పార్టీ నాయకులు ఇంకా ధోరణి మారట్లా.